విక్రమార్క భేతాల కథలు ఎపిసోడ్ 6 శంఖచూడుని కథ. పట్టువదలని విక్రమార్కుడు తిరిగివచ్చి భేతాళుని బంధించి పట్టుకొన్నాడు. భుజంపై వేసుకుని సన్యాసి ఆశ్రమానికి బయలుదేరాడు. భేతాళుడు తిరిగ ఇట్లు ఇకొక కథ ప్రారంభించాడు. మహారాజా, ఈ కథ కూడా ఆలకించి నాయనుమానం తీర్చు. ఆదేమిటంటే, పూర్వం జీమూతకేతువనే విద్యాధర రాజు ఉండేవాడు. ఆతనికి కోరిన కోరికలను తీర్చు కల్పవృక్షం కూడా ఉండేది. ఆ కల్పవృక్ష మహిమ వలన ఆతడు తన రాజ్య ప్రజలకు ఎన్నో శుభములను కలిగించేవాడు. అతని ప్రజలందరూ అతనికి ఎంతో వినయముగా ప్రవర్తించుచుండేవారు. జీమూతకేతువునకు చాలకాలమునకు విష్ణువరప్రసాదమున జీమూతవాహనుడు అను కుమారుడు జన్మించెను. ఆ జీమూతవాహనుడు క్రమక్రమంగా దినదిన ప్రవర్ధమానుడై రాకా సుధాకరుని రీతి వృద్ధి పొందుచు యుక్తవయస్సు గలవాడయ్యెను. తండ్రి కుమారుని యొక్క మంచి గుణములనుగాంచి ఎంతో సంతోషించెడువాడు. జీమూతవాహను సర్వప్రాణులు దున్హకములేక ఆనందంగా ఉండాలని సదా కోరుతుండేవాడు. కొంతకాలంనకు జీమూతకేతువు కుమారుడగు జీమూతవాహనునికి విద్యాధరరాజ్యము పట్టాభిషేకము చేసి తపస్సు చేసుకొనుటకు భార్యతో సహా వనంలకు వెళ్ళిపోయాడు. జీమూతవాహనుని యొక్క అహింసా మార్గమును కనిపెట్టిన శత్రు రాజులు కొందరు ఏకమై విద్యాధరరాజ్యంపైకి దండెత్తివచ్చారు. జీమూతవాహనుడు అఖిల శస్త్రాస్త్ర విద్యలయందునూ నిపుణుడే. కాని ప్రాణహింసకు సహించని స్వభావము కలవాడు. అందరూ ఆనందంగా ఉండాలనే కోరిక గలవాడు కావున శత్రువులను జయించు శక్తిగలవాడయ్యను. యుద్ధమునకు పూస్కొనక రాజ్యంను వారికి అప్పగించివేశాడు. కల్పవృక్షమును ప్రార్థించి తన రాజ్య ప్రజలందరికీ సువర్ణమును ప్రసాదింపజేసినాడు. మహామహిమగల యా కల్పవృక్షము జీమూతవాహనుని ప్రార్థన మేరకు ఆతని రాజ్యమెల్లెడల కనకవర్షం కురిపించింది. ప్రజలు ఐశ్వర్యవంతులయ్యారు. కల్పవృక్షం స్వర్గంనకు వెళ్ళిపోయింది. జీమూతవాహనుడు తన పరివారముతో మలయ పర్వత ప్రాంతంనకు చేరుకొన్నాడు. శాంతియుతంగా జీవితం గడుపుకొనుచున్నాడు. ఆ మలయగరి ప్రాంతమంతయు విశ్వావసు అను సిద్ధునికి చెందినది. విశ్వావసునకు మిత్రావసువు అను కుమారుడును మలయవతి అను కుమారితయు నుండిరి. మలయగరి ప్రాంతమందే చిన్న ఆశ్రమమేర్పరచుకుని యున్న జీమూతవాహనుకి మిత్రావసువునకు స్నేహం ఏర్పడినది. ఆ స్నేహం క్రమక్రమంగా వృద్ధి చెందినది. అది కారణంగా కొన్ని రోజులకు మిత్రావసువు తండ్రిని ఒప్పించి తన చెల్లెలను మలయవతి నీ జీమూతవాహనుకి ఇచ్చి వివాహం గావించాడు. మలయవతి గౌరీదేవి భక్తురాలు. సదా పార్వతీదేవిని ప్రార్థించెడిది. గౌరీదేవికి నిత్యపూజలు జరిపి నైవేద్యం పెట్టినగాని తాను భుజించెడిది కాదు. పార్వతీదేవియు మలయవతిని అనేక విధములు కంటికి రెప్పవలె కాచి కాపాడు చుండెడిది. బావమరదులు మిత్రావసువు జీమూతవాహనులు ఒకనాడు సాయంకాలం షికారుగా బయలు దేరిమలేగరి సానువుల మీదికి వచ్చిరి. అచ్చట జీమూతవాహనునికి ఒక ఎముకల రాసి మిలమిల మెరయుచు వెండిపర గప్పిన దానివలె కన్పించింది. దానిని జూచి జీమూతవాహనుడు, బావా, ఆ ఎముకల రాసి మేమిటి? అంత పెద్ద ఎత్తున పడియున్నది. అది ఏమిటో ఎందులకిట్లున్నదో తెలియునా? ఈ రాసి ఎంతయు నాగుల, పాముల యొక్క ఎముకలవలెనే కన్పించుచున్నది అని ప్రశ్నించెను. మిత్రావసువు ఆ మాటలాలకించి, బావా, అది యొక్క పెద్ద కథ. గరుత్మంతుని క్రోధానికి ఆహుతియైన నాగుల యొక్క ఎముకల రాశియే అది అని పలికెను. నీకు తెలిసినంతవరకు ఆ కథ వినిపించు బావా అని జీమూతవాహనుడు అడిగాడు. మిత్రావసువు ఆ సర్వరాశి యొక్క కథ ఇలా వివరించాడు. మిత్రావసువు చెప్పిన నాగసంతతి కథ. కశ్యప ప్రజాపతి భార్యలు వినత, కద్రువ అనువారలు. కద్రువకు బుట్టిన వారందరూ నాగరాజులు. వారందరూ లెక్కకు సఖ్యము గానివారట. ఆ వినత కుమారులు ఇద్దరే. వారు గరుత్మంతుడు, అనూరుడు అనువారు. కద్రువ మోసముతో వినతను తనకు దాసిగా చేసికొన్నదట. అందు వలన వినతాకుమారుడగు గరుత్మంతుడు కూడా వారికి, ఆ నాగులకు, దాసుడయాడు. కొంతకాలానికి గరుత్మంతుడు పెద్దవాడై జరిగినది తెలిసికొని దేవలోకమునకు పోయి ఇంద్రుని జయించి అమృతం సంపాదించి తెచ్చి కద్రువకు ఇచ్చి తన తల్లి దాస్య విముక్తి నుండి తప్పించుకొన్నాడు. అమృతము తెచ్చి ఇచ్చిన మీరు దాస్య విముక్తులగుతారు అని కద్రువ చెప్పినది. కావున గరుత్మంతుడు మాతృదాస్య విముక్తికి చాలా కష్టపడి ఇంద్రుని ఓడించి అమృతం తెచ్చివారికి ఇచ్చినాడు. గరుత్మంతునికి నాగులపై కోపము పోలేదు. చాలాకాలం తల్లిని
తనను వారు దాసులుగా చేసుకుని చాలా కష్టపెట్టినారు. ఆ కసితో గరుత్మంతుడు దాస్య విముక్తి కాగానే నాగులపై విజృంభించి కనబడిన ప్రతి సర్పమును భక్షించుట మొదలుపెట్టాడు. అది ఆది శేషువు భరించలేకపోయాడు. తన వంశము రోజూ గరుత్మంతునివల్ల నశించిపోంతోదని విష్ణువుతో మొరబెట్టుకొన్నాడు. విష్ణువుకు వాహనం గరుత్మంతుడు. అందువల్ల ఆయన గరుత్మంతుని పిలిచి మందలించాడు. రోజుకొక నాగును భక్షించుటకు ఆనుజ్ఞనిచ్చాడు. ఆనతి మేరకు గరుత్మంతుడు ప్రతిరోజూ ఒక సర్పాన్ని ఈ మలేగరిమీద భక్షించుచున్నాడు. ప్రతిరోజూ ఒక సర్పం ఈ పర్వతమ్మీదికి వస్తుండడం గరుత్మంతుడు భక్షించడం జరుగుతోంది. అలా గరుత్మంతుడు భుజించిన సర్పముల యొక్క ఎముకలే ఆ ఎముకరాశి అని తెలియజేశాడు మిత్రావసువు. ఆ సమయంలోనే గరుత్మంతున కాహారముగా పంపబడ్డ శంఖచుడు డను నాగము అక్కడకు వచ్చాడు. అతని తల్లి కుమారునికే దున్హకించుచు వచ్చినది. ఆ దృశ్యము కరుణామయుడగు జీమూతవాహనుని కంటబడగానే ఎంతయో బాధపడినాడు. ఆ నాగబాలు నొక్కనినై నా బ్రతికించి అతని తల్లికి పుత్రశోకము లేకుండా చేయాలని నిశ్చయించుకొన్నాడు. మిత్రావసువును ఇంటికి పొమ్మని చెప్పి తానొక్కడే అక్కడ ఉండిపోయాడు. శంఖచుడు సర్పము స్నానము చేసి వచ్చుటకు ప్రక్కనున్న నదికి పోయినాడు. జీమూతవాహనుడు శంఖచుడునివలే అక్కడ పరున్నాడు. గరుత్మంతుడు వచ్చాడు. తనకు నిత్యము వస్తున్న నాగబాలుడే అనుకుని జీమూతవాహనుని ఎత్తుకునిపోయి కొండ శిఖరంపై పెట్టుకుని భుజింపసాగాడు. ఇంతలో స్నానం చేసి వచ్చిన శంఖచుడు ఆ దృశ్యము చూచి, ఆగు గరుత్మంతా, అతడు నాగుడు కాడు. నన్ను రక్షింపదలచిన విద్యాధర పుత్రుడు జీమూతవాహనుడు. అతనిని చంపకుము అని ప్రార్థించెను. గరుత్మంతుడు తన పొరబాటు తెలిసికొన్నాడు. వెంటనే స్వర్గమునకు పోయి అమృతం తెచ్చి జీమూతవాహనుని బ్రతికించినాడు. ఆనాటినుండి గరుత్మంతుడు కూడా తన నియమమును కూడా మానుకొన్నాడు. మహారాజా, వింటివిగదా కథ. ఈ కథలో ఎవరు గొప్పవారో చెప్పగలవా? తెలిసికూడా చెప్పకపోయినచో నీతల పగలిపోగలదు అని హెచ్చరించాడు. విక్రమార్కుడు ఆలోచించి, భేతాళా, నీ దృష్టిలో జీమూతవాహనుడు గొప్పగా కన్పించవచ్చును. కాని అతనికంటే శంఖచుడుడే గొప్పవాడు. శంఖచూడు తన ప్రాణం దక్కినందుకు సంతోషించక జీమూతవాహనునికే ప్రాకులాడాడు. యథార్థమును చెప్పాడు. జీమూతవాహనునికి ప్రాణము నిలిపాడు అని పలికాడు. ఈ విధంగా మౌనభంగం కావడంతో భేతాళుడు తుర్రుమని ఎగరి చెట్టుపైకి చేరాడు. విక్రమార్కుడు తిరిగి భేతాళుని బంధించుటకు వృక్షముదిక్కుకు బయలుదేరాడు. సత్యశీలుని కథ. విక్రమార్కుడు మరల భేతాళుని తనకేవసము చేసికొన్నాడు. భుజముపై వేసికొని బయలుదేరాడు. తప్పించుకొనే మార్గం తెలిసిన భేతాళుడు మరల ఇంకొక కథనిట్లు ప్రారంభించాడు. మహారాజా, నీకు మార్గాయాసం, బరువు తెలియనట్లుగా ఒక కథ చెబుతా విను. పూర్వం ఒక గ్రామంలో సత్యశీలుడు అనే ఒక కోమటి ఉండేవాడు. అతడు మిక్కిలి పేదవాడు. అందువలన రకరకాలైన తినుబండారములను తయారుచేసి పక్క గ్రామాలకు పోయి అమ్ముకొనేవాడు. ఆ విధంగా వచ్చిన ఆదాయముతో కుటుంబాన్ని పోషించుకొనేవాడు. ఒకనాడు మామూలుగా సత్యశీలుడు పదార్థాలను తయారుచేసుకుని ఒక పళ్ళెములో నుంచుకొని ప్రక్క గ్రామానికి బయలుదేరాడు. సత్యశీలుడు గ్రామానికి ప్రక్క గ్రామాలకి మధ్య చిన్న చిట్టడవి ఉంది. జనసంచారం అంత ఎక్కువగా కూడా ఉండదు. అప్పుడప్పుడు మృగాలు చూడ తిరుగుతుంటాయి. అయినా పొట్టకుడికే సత్యశీలుడు నిత్యము అటే వెడుతూ ఉండేవాడు, దైవమీద భారం వేసి. క్రమంగా సత్యశీలుడు చిట్టడివి మధ్య భాగానికి వచ్చాడు. అప్పుడు అతనికి ఎదురుగా ఒక సింహం వచ్చుట కనిపించింది. సత్యశీలుడు సింహాన్ని చూచి భయముతో గజగజ వణికిపోయాడు. ఏమి చేయాలో తోచక అలాగే నిలబడిపోయాడు. సత్యశీలుని అదృష్టం బాగుంది. కాబట్టి ఆ వచ్చిన సింహం సత్యశీలుని పరిస్థితి గమనించి దగ్గరకు వచ్చి, భయపడకు, నిన్నేమీ చేయను, పోయి హాయిగా జీవించు అంది. సింహం మాటలకు సత్యశీలుడెంతయో ఆనందించాడు. మహాత్మా, నీవు ఈ రూపంతో వచ్చిన దేవతవు. నాకు ప్రాణదానం గావించి నా కుటుంబాన్ని రక్షించావు. ఇట్టి దయామతివైన నీకు ఏమిచ్చినను తక్కువయే. కాని నేను నీకిచ్చునంతటి సామర్థ్యము లేనివాడను. ఇవిగో ఈ పదార్థములను భుజించి నాకు సంతోషం కలిగించుమని ప్రార్థించాడు. సింహం వాని బుద్ధికి మెచ్చుకుంది. ఆ ఫలహారాలను భుజించింది. ఆ పదార్థాల రుచికి మెచ్చుకుని ఇలా అంది, ఈ పదార్థాలన్నీ చాలా బాగున్నవయ్యా.
ప్రతిరోజూ ఇట్టి పదార్థాలేయుంటే నేను మాంసభక్షణ కూడా మానుకుంటాను అని సత్యశీలుడు సింహం మాటలకు ఆనందించాడు. మహాశయా, మీకు అట్టి కొరికయే ఉంటే ప్రతిరోజూ నేను రకరకాల పదార్థాలను తీసుకుని వస్తాను. నా ప్రాణాలను కాపాడినందుకు ఈ రీతిగానైనా నా కృతజ్ఞత చూపించుకుంటాను అని వినయంగా చేతులు జోడించి పలికాడు. ఆనాటినుండి సత్యశీలుడు రకరకాల పదార్థాలను సిద్ధముచేసి తెచ్చేవాడు. సింహం వానిని భుజించి అతనికి విలువగల మంచి మంచి రత్నాలను ఇచ్చేది. సత్యశీలుడు ఆ రత్నాలతో క్రమేపీ గొప్ప ధనవంతుడయ్యాడు. అయినా తన సేవను మరచిపోలేదు. ప్రతిదినమూ సింహానికి పదార్థాలు తయారుచేసి భుజింపజేసేవాడు. కొన్నాళ్ళు గడించాయి. సత్యశీలుడు సింహము స్నేహంగా ఉండడం, సింహం జంతుహింస మానడము సింహము యొక్క అనుచరులగు కాకికి, నక్కకు ఇష్టం కాలేదు. ఆ రెండూ ఆలోచించుకుని సింహానికి దుర్బోధ చేసేవి. ప్రభూ, సత్యశీలుడు మీరనుకున్నట్లు మంచివాడు కాదనట్లు మాకు తెలిసింది. తమకు ఆహార పదారాలలో విషం కలిపి చంపాలని చూస్తున్నట్లు కూడా తెలిసింది. కావున తాము జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాయి. వానిమాటలతో సింహానికి అనుమానం కలిగింది సత్యశీలునిపై. చెప్పుడు మాటలు ఎంత మంచివానియైనను మార్చివేయునుక. సరిగా అదే సమయానికి సత్యశీలుడు పదార్థాలను తీసుకుని వస్తూ సింహానికి ఒక ప్రక్క కాకి, ఇంకొక ప్రక్క నక్క కూర్చుని ఏవో చెప్పడం చూచాడు. ఆ దృశ్యాన్ని చూచి భయపడి పళ్ళెమును అక్కడ దించి ప్రక్కనున్న ఒక వృక్షము నెక్కి కూర్చున్నాడు. సింహం తన అనుచరులతో చెట్టువద్దకు వచ్చి మిత్రమా చెట్టు పైకూర్చున్నావేమి అని ప్రశ్నించింది. సత్యశీలుడిలా సమాధానమిచ్చాడు. ప్రభూ, తమరు మంచివారే. మిమ్ముజుచి నేనెప్పుడూ భయపడను. కాసి మలిన మనస్సులైన మీ అనుచరులను జూచి భయపడుచున్నాను. యజమాని మంచివాడైనా సేవకులను బట్టివారు మారిపోవుచుంటారు. మీకు దుష్టుల సహవాసము కలిగినది. వారి బోధనలతో మీ మనస్సుమారే అవకాశముంది. కావున ఇక మీతో నుండుట ఉచితమైన కార్యము కాదు. మీ దయవలన నేను ధనవంతుడనైతిని. మిమ్ము ప్రతిరోజూ తలచుకొనుచు జీవితము గడుపుదును. ఇక నన్ను మరచిపొండు అని కృతజ్ఞతాపూర్వకంగా అంజలి ఘటించాడు. సింహంవాని మాటలలోని సత్యము గ్రహించి సిగ్గుపడి పెళ్ళిపోయింది. మహారాజా, వింటివిగదా కథ? ప్రాణదానం కావించిన సింహంపల్ల సత్యశీలుడు కృతజ్ఞుడైనాడుగదా అని భేతాళుడు ప్రశ్నించాడు. విక్రమార్కుడు, కాదు, సత్యశీలుడు నిజమే చెప్పినాడు అన్నాడు. విక్రమార్కుని జవాబుతో భేతాళుడు రివ్వున ఎగరి వృక్షము చేరుకొన్నాడు. విక్రమార్కుడు మరల వెనుకకు ప్రయాణం సాగించాడు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.